ఈరోజు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ 3 కమిటీలకు వచ్చి ఈరోజు నామినేషన్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఏదైతే ప్రజాపతిల సంబంధించిన కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీలో మేము కూడా మా పార్టీ తరఫున పెద్దిరెడ్డి గారిని, పెద్దిరెడ్డి రామచంద్ర గారు నామినేషన్. సాంప్రదాయ ప్రకారం 1967 నుంచి కూడా నేటి వరకు మన రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా, దాంతోపాటు కేంద్రంలో ఉన్న పార్లమెంట్లో జరిగిన వివిధ సందర్భాలు, వివిధ నేపథ్యాల్లో కూడా ప్రతిపక్షానికి ఈ పదవి ఇవ్వడం అనేది ఏదో పదవి అలంకారప్రాయం కోసం కాదు. ఏదైతే అధికారం ఉన్న ప్రభుత్వాలు ఏదైతే అధికారం ఉంటాయో వారు చేపట్టిన వివిధ కార్యక్రమాలకు ఖర్చు పెడుతున్న ఖర్చులు, వాటికి సంబంధించిన లెక్కలకు సంబంధించి అదే ప్రభుత్వం చూస్తే దానివల్ల ఉపయోగం ఉండదు, దాన్ని థర్డ్ పార్టీతో ఉంటే మంచిది, వాళ్ళు వచ్చి చూసి దాంట్లో ఏమైనా తప్పులు ఒప్పులు ఉంటే సర్దిద్దుకోమని సూచనలు చేస్తుంటారు. తద్వారా కంప్యూటర్ ఆర్టిజన్లు ఏదైతే కాగుందో వారు కూడా దీన్ని నిర్ధారిస్తారు అని ఒక మంచి ఉద్దేశం, సదుద్దేశంతో దీన్ని ఈ కమిటీని రాజ్యాంగంలో పొందుపరిచారు. దురదృష్టవశాత్తు ఈరోజు ఇందాక మా పెద్దరెడ్డి గారు చెప్పినట్టు ఎన్నో సందర్భాల్లో ఎన్నో ఉడికించారు. సభ్యులతో సంబంధం లేకుండా, నెంబర్ గేమ్తో సంబంధం లేకుండా ప్రతిపక్షానికే ఆ పదవి ఇవ్వడం అనేది జరుగుతూ వస్తున్న నేపథ్యం. కానీ ఈరోజు కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. మేము శాసనసభలో మా తాలూకా మెజారిటీ ఉంది కాబట్టి, మేము వచ్చి 160 పైచులకు మేము ఉన్నాం కాబట్టి, మీరు 11 మంది సభ్యులే ఉన్నారు కాబట్టి, ఒక సభ్యుడు గెలవాలంటే మీకు 18 మంది శాసనసభ్యులు ఉండాలని కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. అయినా సరే చూద్దామని చెప్పి అందుకే నేను నామినేషన్ వేస్తాను. సాంప్రదాయాన్ని మీరు వచ్చి కొనసాగిస్తారా, లేదు సాంప్రదాయానికి వ్యతిరేకంగా వెళ్తారా, ఒంటెద్దు పొగడితే వెళ్తారా? ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం అంతా నేనే అనుకుంటే, అంతా నాదే అనుకుంటే, నాకెవరూ తెలియలేదు అనుకుంటే అది పొరపాటు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజలు తీర్పిస్తుంటారు, అందరూ చూస్తున్నారు ఎవరు ఏం చేస్తున్నారో అని. మనకంట ప్రజలు చాలా ఆలోచన చేస్తున్నారు. మరి నువ్వు చేస్తున్న కార్యక్రమానికి, మీరు చేస్తున్న కార్యక్రమానికి, మీ పద్ధతికి మీరే దాన్ని ఎండార్స్ చేసుకుని దాన్ని ఓకే అనిపించుకుంటే మరి ఎక్కడుంటుంది ఇది? అలాగని మీరు తప్పు చేస్తారా, తప్పు చేయడానికి కాదు ఇక్కడ ప్రశ్న. మన తాలూకా సాంప్రదాయం అది. ఎందుకు ప్రతి సంవత్సరం సామాన్యుడు ఒక ఆడిట్ చేసుకుని లెక్కలు పెట్టినప్పుడు ఒక ఆడిట్కి ఇచ్చి ఆడిట్ ద్వారా ఎందుకు పెట్టించుకుంటాం? అడిగితే ఎందుకు అకౌంట్ పెట్టి చేస్తారు? ఇది ఒక సాంప్రదాయంగా వస్తున్న ఒక సెకండ్ ఇది. కానీ ఇవాళ చాలా దురదృష్టం. మన దేశంలో రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఏదైతే ఈ కమిటీ ఉందో, పబ్లిక్ అకౌంట్ సంబంధించిన అంశాలు ఏమున్నాయో అక్కడ కూడా ప్రతిపక్షాలకే ఇస్తారు. చెప్పనండి, ఏ దేశంలో చెప్పనండి. ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న ఏ దేశమైనా సరే అందరూ కూడా ఇస్తారు. ఏదో ఇందాక పెద్దిరెడ్డి గారు ఉడికించినట్టు ఏ తాలిబాన్లో లాంటి తప్ప అలాంటి సంస్కృతి మనకు కావాలా? అలాంటి సంస్కృతిని మనం ఇక్కడ పెంచి పోషిద్దామా? అది మంచిదేనా ఆ సాంప్రదాయం? ఏదో పిఎస్సీ చైర్మన్ మాకు అలంకార ప్రేమో, లేకపోతే దాని నుంచి ఏదో పెద్దగా మాకు ఒరిగేదటో కాదు. మేము మా బాధ్యత ప్రజాస్వామ్యంలో, అది బాధ్యత. ఒక ప్రతిపక్షం తొలగ బాధ్యత, అధికార పక్షం వచ్చి వాళ్ళు కూడా వాళ్ళ బాధ్యత. కానీ ఇవాళ అవన్నీ తొంగలో తొక్కారు. ప్రజాస్వామ్యం లేదు, మా ఇష్టారాజ్యమని చెప్తున్నాను. దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతున్నాను. దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలని కోరుతున్నాను. ఇది మంచి సాంప్రదాయమా అని కోరుతున్నాను. ఇలాంటి సాంప్రదాయాలు రాబోయే తరానికి ఏం సమాధానం చెప్తుందో ఆలోచించమని కోరుతున్నాను.
అందుకే మేము వచ్చి ఇవాళ ఏవైతే మూడు కమిటీలకు సంబంధించి ఉన్నాయో వాటికన్నింటినీ కూడా మేము అందరం మా పార్టీ తరఫున మేము బాయ్కాట్ చేస్తున్నామనే విషయాన్ని చెప్పడానికే మీ దగ్గరికి వచ్చామనే విషయం మీ ద్వారా తెలియజేస్తున్నాం. న్యాయ నియంత్రణ ప్రదే రేపు ఆలోచన చేద్దాం. కానీ ఇలాంటి సాంప్రదాయాలు మంచిది కాదు. మనం అధికారం వచ్చినప్పుడు అధికారంతో రెండు మంచి సాంప్రదాయాలు తీసుకురావడానికి ప్రయత్నించాలి తప్ప ఇలాంటి అభిప్రాయాలను ప్రజల మీద రుద్ది రాబోయే తరానికి ఇలాంటి చెడు సాంకేతికాలు ఇవ్వడం అనేది సాంప్రదాయం కాదనేది మా అభిప్రాయంగా తెలియజేస్తున్నాను. ఒక నిమిషం ఒక్కొక్కరు రూల్స్ చెప్పండి. రూల్స్ ఏంటి? రూల్స్ మీకు తెలిసిన రూల్స్ చెప్పండి. వాళ్ళు చెప్పిన రూల్స్ చెప్పండి స్వామి. వాళ్ళు చెప్పిన రూల్స్ చెప్పండి స్వామి. రూల్స్ మరి ఇద్దరు సభ్యులు ఉన్నప్పుడు పార్లమెంట్లో ఏ రకంగా వాళ్ళకి వచ్చి ఎన్నిక ఇచ్చారు? అది డిస్కషన్లో నెగోషియేషన్ బట్టి సాంప్రదాయం బట్టి ఆలోచన ఉంటుంది. ఆలోచన మేము వేసాము నామినేషన్ వేసాము వాళ్ళు అయిపోతారు కదా. ఒక ఖాళీ పెట్టి సరిపోయింది కదా, ఆటోమేటిక్గా అది అయిపోయింది కదా. అండి ఇద్దరికి ఎదురు వేసాం మేము అయితే అది పోటీ లేదు కదా దానికి. అది ఆటోమేటిక్ వద్దు. పోటీ లేదు ఎందుకు ఎవరో మరి పోటీ ఉంటే కదా. పోటీ ఉంటే మేము దూరం అని చెప్పాం. మేము ఏదైనా సరే పోటీ ఉంటే దీనికి వ్యతిరేకం. ఇప్పుడు దీనికి కూడా ఒక వాళ్ళు ఇద్దరు అయిపోయారు అనుకో మేము ఉంటామే. నాకు అర్థం అవ్వలేదు. అది నేను ఇంకా అది వెళ్తే అది అడిగాను అనుకోండి. నేను అది అడిగాను. చూడండి ఇది గుంతమ్మ కోరికలు కోరుతున్నాను అన్నాను సార్. అది గుంతమ్మలు కోరుతున్నాను. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న మేము ఇప్పటికే గుర్తింపు ఇవ్వలేదు. ప్రతిపక్షం అంటే ఏంటి? నెంబర్ గేమ్ కాదు. రెండు పార్టీలు ఉన్నప్పుడు ఎన్నికైన పార్టీ అధికార పక్షం అవుద్ది, ఓటమి చెందిన పార్టీ ప్రతిపక్షం అవుద్ది. ప్రతిపక్షం తనకు బాధ్యత ఏంటి? గొంతెత్తి ప్రతి అంశాన్ని ప్రజల తరఫున వాణి వినిపించేది ప్రతిపక్షం. ఆ అంశం పోతే ప్రజాస్వామ్యంలో డెమోక్రసీ ఎక్కడుంటుంది? అది మేము చెప్తుంది, అది మిమ్మల్ని అడిగింది. అంతేగాని మాకు ఇంకా ఎమ్మెల్సీకి ఇవ్వండి అంటే అది మేము అది ఇంకో ఇది అడుగుతున్నారండి. ఇది అత్యాశకి పదవి గురించి కాదు. ఇక్కడ ఉన్న సాంప్రదాయాలు మనం తొక్కద్దని, ఉన్న సాంప్రదాయాలు కొనసాగించాలని మేము మా డిమాండ్. ఏదండి తాలిబాన్ అంటే అక్కడ ఒక దగ్గర లేదు. ప్రపంచంలో మీ అందరూ నెట్లో చూసుకొచ్చాము. ఏ దేశం లేదు, ఏ రాష్ట్రం లేదు, ఎక్కడ లేదు అంటే అక్కడ ఏంటంటే వాళ్ళ తాలూకు ప్రభుత్వం వేరు, వాళ్ళకి ప్రజాస్వామ్యం మీద అయితే మీద వాళ్ళ రాజ్యాంగం వేరు. అందుకని అలాంటి సంస్కృతి మనకు వద్దు బాబు అని చెప్పి అన్ని ఎత్తాం తప్ప ఇంకేం కాదు. సార్ ఇగో చెప్తాను ఒక విషయం ఆయన అన్నారు, లాగారు, చేశారు అన్నారు కదా. చేశారా? చేయలేదు కదా. చేయలేదు కదా. రెండోది ఆ రోజు మరి ఒక్కడే కదా ఆయన ఎన్నికలు జరగాలనుకుంటే స్పీకర్ మా మనిషే కదా. ఎందుకు కేసు గారికి ఎందుకు పెడతాం? పెట్టాల్సిన అవసరం లేదు కదా. పెట్టాల్సిన అవసరం లేదు. ఆ మూర్ఖత్వంతోనో లేకపోతే ఆ బుల్డోజ్తోనో చేయాలనుకుంటే ఆయన పెట్టాల్సిన అవసరం మాకు లేదు కదా. అది ఆలోచన మా బుర్రలో రాలే. ఇలాంటి ఆలోచన మా బుర్రలోకి రాలేదు. అది మా తాలూకు ఆలోచన. అర్థమైంది సార్? ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్. ఎవరు అవన్నీ తర్వాత మాట్లాడదాం. ఈ ఇంతవరకు